ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మార్కెట్ క్లోజింగ్ విశేషాలు ఏంటో చూద్దాం. ఇవాళ జూన్ 30. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయో చూద్దాం. ఇవాళ మార్నింగ్ వచ్చి మార్కెట్ 15,774 దగ్గర ఓపెన్ అయింది. అలాగే అక్కడి నుంచి నాన్ స్టాప్గా 15,890 హై అయింది. ఆ తర్వాత 15,728 లో వచ్చింది. తర్వాత 15,780 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి ఇంటర్నేషనల్గా మార్కెట్స్ వీక్ ఉన్నా కానీ ఇండియా మార్కెట్ స్ట్రాంగ్గానే ఉంది. మేజర్గా బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఓపెన్ వచ్చి 33,180 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 33,658 దగ్గర హై చేసింది. 33,179 లో వచ్చింది. 33,425 క్లోజ్ అయింది. సో ఇది 0.47% ప్లస్లో క్లోజ్ అయింది. అలాగే ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటే ఇక ఈ హై లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మనం రేంజ్లో చూస్తున్నాం. 15,700, 15,830, 850 దాకా వస్తుంది. ఇదే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా ఈ రేంజ్ చూస్తున్నాం. అలాగే ఇవాళ గురువారం కాబట్టి ఎక్స్పైరీ కూడా పాజిటివ్గా ఏం లేదు. కాబట్టి ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా ఇవాళ నెగిటివ్గా ఉన్నాయి. సో రేపు ఛాన్సెస్ వచ్చి ఈ 700 ఈ లో కనుక కట్ అయిందంటే 15,728 లో కనుక బ్రేక్ అయిందంటే 15,600 నుంచి 15,500 వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ లో మల్టిపుల్ టైమ్స్ ఈ 33,179, 33,150 మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎంత స్ట్రాంగ్ వచ్చినా కానీ ఈ హై బ్రేక్ అవ్వలేకపోతుంది. 33,680 ఈ బ్రేక్ అవ్వలేకపోతుంది. కాబట్టి ఇది కూడా వీక్నెస్ సైన్ చూపిస్తుంది. సో ఇది కూడా 33,400 నుంచి 600 మధ్యలో సెల్లింగ్ చేసుకోవచ్చు. 33,850 స్టాప్ లాస్ పెట్టి కింద డౌన్ సైడ్ ఇది సెల్లింగ్లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇవాళ ఓపెనింగ్ వచ్చి 52,897, ఇవాళ హై వచ్చి 53,377, లో వచ్చి 52,883, ఇవాళ క్లోజింగ్ 53,018 దగ్గర క్లోజ్ అయింది. ప్రజెంట్ -8 పాయింట్స్ డౌన్లో ఉంది. అలాగే 0.02%. ఇవాళ టాప్ గెయినర్స్ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ నిన్న ఇది టాప్ లూజర్, ఇవాళ టాప్ గెయినర్ అయింది. అలాగే ఎస్బీఐ 1.38, కోటక్ బ్యాంక్ 0.92. 3 బ్యాంక్స్ ఈ మార్కెట్ ఫాల్ని ఆపేయి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా టాప్ గెయినరే, 0.55% పెరిగింది. అలాగే రిలయన్స్, ఎల్ఎన్టీ, ఇవి హెచ్డిఎఫ్సి బ్యాంక్. టోటల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం ఇవాళ గెయినర్స్ లిస్ట్లో ఉంది. అందుకే బ్యాంకింగ్ మార్కెట్ని ఆపింది. అలాగే ఇవాళ లూజర్స్ తీసుకుంటే టెక్ మహీంద్రా -2%, బజాజ్ ఫైనాన్స్ -2%, బజాజ్ ఫిన్సర్ -1.74%, టాటా స్టీల్ -1.65%. ఇవి బాగా డౌన్ అయినాయి. సో ఇవి మొత్తం మార్కెట్ని డ్రాగ్ చేసే కిందకి. సరే ఇవాళ న్యూస్ తీసుకుంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూస్, ఈషా అంబానీ గారిని చైర్మన్ ఆఫ్ రిలయన్స్ కాంగ్లోమరేటివ్స్ రీటైల్ యూనిట్కి చైర్మన్గా చేశారు ముఖేష్ అంబానీ గారు. ఇది నిన్ననే ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, ఆకాష్ అంబానీ చైర్మన్ చేశారు. ఇప్పుడేమో జియోకి ఆకాష్ అంబానీ గారిని చేశారు. ఇప్పుడు రిలయన్స్ కాంగ్లోమరేట్కి ఈషా అంబానీ గారిని చేశారు. ఇది నెక్స్ట్ జనరేషన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ న్యూస్ రిలయన్స్కి. అలాగే ఇండియా సిమెంట్కి న్యూస్ ఏంటంటే ఇండియా సిమెంట్ ఎస్ఎంపిఎల్ అనే కంపెనీని అక్వైర్ చేస్తున్నారు. ఇది ఇన్ ద ప్రాసెస్. ఈ ఎస్ఎంపిఎల్ అనే కంపెనీ స్ప్రింగ్ వే మైనింగ్ ఈ కంపెనీ పేరు. ఈ కంపెనీ వచ్చి మధ్యప్రదేశ్లో సిమెంట్ ఫ్యాక్టరీ పెడదామని చూస్తున్నారు. సో ఇందులో ఈ కంపెనీలో ఈ ఇండియా సిమెంట్స్ మేజర్ వాటా తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్. అలాగే భారతీ ఎయిర్టెల్ ఇది యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ అయ్యి డిజిటైజ్ చేసింది క్యాష్ కలెక్షన్ కంట్రోల్ సిస్టమ్ని. అది Tier 3 సిటీస్లో అలాగే సెమీ అర్బన్ సిటీస్లో ఈ భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు ఈ పేమెంట్ కలెక్షన్ని పార్ట్నర్షిప్ తీసుకోవడం ద్వారా
వీళ్ళు యాక్సిస్ బ్యాంక్, భారత్ ఎయిర్టెల్ పార్ట్నర్షిప్ వల్ల ఇది బెనిఫిట్ అవుతుంది టైర్ 3 సిటీస్కి. సో ఇది పాజిటివ్ న్యూస్. అలాగే ఆటో స్టాక్స్ ఇవాళ మేజర్గా ఆటో స్టాక్స్ అన్నీ తగ్గాయి. రేపు మంత్లీ సేల్స్ డేటా ఉంది రేపు జూన్, అది రేపు పొద్దున వస్తుంది. సో మారుతి కానీ, టీవీఎస్, టాటా మోటార్ వీటన్నిటి మీద ఇది ఇంపాక్ట్ అవుతుంది. తర్వాత మిండియా ఇండస్ట్రీస్ అనే కంపెనీ 5.24% స్టేక్ని తీసుకుంటున్నారు జర్మనీ కంపెనీలో, ఫ్రివో అనే కంపెనీ దగ్గర నుంచి. ఇది టెక్నాలజీ అండ్ పవర్ సప్లై, షేరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది పాజిటివ్ కంపెనీకి. తర్వాత ఇండియన్ ఆయిల్ కంపెనీ లోకల్గా డిగ్బోయ్ అనే చోట రిఫైనరీ ఉంది అస్సాంలోని డిగ్బోయ్ దగ్గర. అది గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి. 740 crores ఎస్టిమేటెడ్ కాస్ట్ అది. సో ఇది కంపెనీకి పాజిటివ్. అలాగే ఈ బయోకాన్ అనే కంపెనీ ఎంపీవైఆర్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవిలన్, ఈ కంపెనీలో 26% స్టేక్ని తీసుకుంటున్నారు. సో ఇదేంటంటే సోలార్ పవర్ అనేది సప్లై చేస్తారు కాబట్టి ఇదొక న్యూస్. అలాగే టీవీఎస్ మోటార్లో ఈ కేకేఆర్ అండ్ కో అనే కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ దాదాపు $300 million ఫండ్ని ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారు. ప్రైవేట్ ఈక్విటీ గెయిన్ ఇది. వాళ్ళ ఎక్స్పాన్షన్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయడానికి టీవీఎస్ మోటార్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇది పాజిటివ్ టీవీఎస్ మోటార్కి. అలాగే ఎంసీఎక్స్ సెబీ ఏమి చేసిందంటే అలౌ చేసింది ఎఫ్పిఐస్ని, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని టు పార్టిసిపేట్ ఇన్ కమోడిటీ డెరివేటివ్స్లో పార్టిసిపేట్ చేయడానికి సెబీ అలౌ చేసింది. అయితే ఇది క్యాష్ సెటిల్మెంట్ వరకే, నాన్ అగ్రికల్చరల్ కమోడిటీస్ క్యాష్ సెటిల్మెంట్లో చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే ఇవాళ మన ఇన్వెస్ట్మెంట్ కాల్స్ తీసుకుంటే టీసీఎస్ కంపెనీ మ్యాక్సిమం మొన్న ఇది 3000 నుంచి 3400 దాకా వచ్చింది, 3362 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది అరౌండ్ 3300 దగ్గర సెల్లింగ్ చేసుకోవచ్చు. 3200 టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ ఈ హై పెట్టుకోండి 3360. సో 3300 3300 దగ్గర సెల్లింగ్, 3360 స్టాప్ లాస్, 3200 టార్గెట్. బజాజ్ ఫిన్సర్వ్ ఇది కంటిన్యూగా సెల్లింగ్లో ఉంది. సో ఇది కూడా 11,000 బ్రేక్ అయింది కాబట్టి ఇది ఇంకొక 1000 పాయింట్స్ డౌన్ అయ్యేటట్టు కనపడుతుంది. ఇది వాళ్ళ క్లోజింగ్ వచ్చి 10,930, హై 11,200. ఈ రేంజ్లో రేపు కనుక ఉంటే 11,100 ఆ రేంజ్లో ఉంటే సెల్లింగ్ చేసుకోవచ్చు. 10,000 టార్గెట్, ఇదిగోండి 11,400 స్టాప్ లాస్ పెట్టుకోండి, సెల్లింగ్ చేసుకోవచ్చు. 10,000 టార్గెట్, లేదు 11,000 పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. సో ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి మనం సెల్ కాల్స్ ఇస్తున్నాం. సో ఇది మీరు ఒక్కసారి ప్రేక్షకులకి గమనిక, మీరు రిస్క్ రివార్డ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు రిస్క్ రివార్డ్ చూసుకొని చేయాల్సిందిగా కోరుచున్నాం. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్కారం.